ఆ తర్వాత ఏం చేశానంటే దాని లోపల ఒక ఇమేజ్ అనేది ఇన్సెట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ని నేను ఎలా లింక్గా నేను ఇదేదైతే ఇమేజ్ ఉందో దీన్ని ఎలా లింక్గా కన్వర్ట్ చేసుకున్నానంటే cloudinary.com అనే వెబ్సైట్కి వెళ్ళినారంటే ఇక్కడ ఉంటుంది చూడండి. cloudinary.com అనేది ఇదే cloudinary.com యొక్క వెబ్సైటు. దీంట్లోకి వెళ్ళినారంటే ఇక్కడ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని అప్లోడ్ అని క్లిక్ చేసి మన సిస్టంలో ఉండే ఏ ఫొటోస్నైనా లింక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి ఫస్ట్ మనం లాగిన్ చేసుకోవాలా. లాగిన్ చేసుకొని మనం అప్లోడ్ అని క్లిక్ చేసి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తే మనకి నా దగ్గర ఉన్న ఇమేజ్ అయితే ఇదే బాక్స్ లాగా ఉన్నింది. ఓకేనా. దీని యొక్క లింక్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినామంటే లింక్ కాపీ అవుతుంది. ఆ లింక్ని తెచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. ఓకేనా. cloudinary.com అండ్ దెన్ అది బాక్స్ లాగా ఉన్నింది కదా, దానికి కొంచెం నేను స్టైలింగ్ చేయాల్సి వస్తుంది. అంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్లో IMG అనేసి నేమ్ ఇచ్చి నేను దానికి కొంచెం ఆల్టర్నేషన్ చేసుకున్నా, స్టైలింగ్ చేసుకున్నా. హైట్ 200 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్, బార్డర్ రేడియస్ 50% అని ఇచ్చిన. అప్పుడు మనకు సర్కిల్ అయిపోతుంది. బాక్స్ లాగా ఉన్నది అంటే రెక్టాంగిల్ లాగా ఉన్నది సర్కిల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. బార్డర్ హైఫన్ రేడియస్ 50% ఇచ్చినామంటే. ఓకేనా. అక్కడికి మనకి ఆ ఫోటో యొక్క స్టైలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ చూసినారంటే ఈ కంటైనర్ని ఇక్కడికి క్లోజ్ చేసుకున్నా. ఎందుకు దీన్ని కూడా దాంట్లోనే పెట్టేసి ఉండొచ్చు కదా అనేసి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మనము మీడియం డివైసెస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీడియం డివైసెస్లో చూసినామంటే ఇది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది. అవునా. ఇక్కడ ఈ హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ అనేది సపరేట్గా ఉంది, ఈ ఇమేజ్ సపరేట్గా ఉంది. దీన్ని నేను మార్చాలంటే మీడియం డివైస్ స్మాల్ డివైసెస్ని బేస్ చేసుకొని చేసేసినామంటే అన్నిటిని ఒకే కంటైనర్లో పెట్టేయవచ్చు. 12 కాలమ్స్ ఆక్యుపై చేయమనేలాగా. మళ్ళీ నేను సపరేట్గా దీనికి సపరేట్ ఇవ్వలేను కాబట్టి నేను ఏం చేశానంటే హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ని ఒక కాలంగా క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ కాలం యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇమేజ్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ అనేది క్రియేట్ చేసుకున్నా. దానికి 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి స్మాల్ డివైసెస్లో. మీడియం డివైసెస్లో 6 కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం డివైస్ పెడితే ఏమైంది, 6 కాలమ్స్ ఆక్యుపై చేసుకునేది. ఓకేనా. దీని యొక్క టెక్స్ట్ సైజు అవన్నీ మనం ఏం కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు. దీని యొక్క టెక్స్ట్ కలర్ నేను ఇక్కడే ఇచ్చేసి ఉంటాను. ఇన్లైన్ ఎలిమెంట్గానే ఇచ్చేసి ఉంటాను స్టైలింగ్ అనేది. ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి సింపుల్గా ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది చేసిండాము. ఈ బటన్స్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. హోమ్, అబౌట్ మీ, మై ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్ట్ మోడల్స్. నేను అదే ఇప్పుడు లార్జ్ డివైస్ పెట్టాను అనుకోండి, ప్రివ్యూ ఇస్తాను, అవన్నీ ఇక్కడే కనిపిస్తుంది మనకి. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంటుంది అనుకుంటాను ఎలా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలనేసి. ఇక్కడ మన ఓన్ ఇమేజెస్ అండ్ నేమ్స్ అనేది మనం ఆల్టర్నేట్ చేసుకుంటాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.